గోదానం చేసేటప్పుడు గోవులు కూడా అంగవైకల్యం కలిగినటువంటి గోవులని కానీ మరొకటి అందులో కూడా కొన్ని లక్షణాలు చెప్తారు యమధర్మరాజు నాచికేతుడితో. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి గోవులని కాకుండా అన్నీ సక్రమంగా ఉన్నటువంటి ఒక సాధువైనటువంటి ఒక గోవును ఏ వర్ణంలో ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి ఒక గోవును దానం చేసి ఎవరైతే దానం చేస్తారో వాళ్లకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం ఫలితంగా అటువంటి వాళ్ళు ఈ దివ్యలోకాలకి, ఈ పుణ్యలోకాలకి వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సుఖాలన్నింటిని కూడా అనుభవించి ఆనందంగా ఉంటారు అని చెప్పి యమధర్మరాజు నాచికేతుడితో అన్న ఈ మాటను తిరిగి మరి తండ్రితో అంటాడు. ఆ దివ్యలోకాలు తిరగటం వల్ల అక్కడి పూల సుగంధాలనండి, అక్కడ బంగారు తామర పుష్పాలు ఉంటాయి, నీటి కొలనులు ఉంటాయి, అందమైనటువంటి సరస్సులు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, రకరకాల పూలు పళ్ళతో ఉన్నటువంటి తీగలు, లతలు, వృక్షాలు, చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి, మధుర ఫలాలు. సో ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చినటువంటి సమీరం గాలి, ఆ గాలి ఆ దివ్య సుగంధాలను కూడుకున్నటువంటి గాలి నా శరీరాన్ని తాకటం వల్ల ఆ గాలి నా ఒంటిపై నుంచి గాలి ప్రవహించినందువల్ల, గాలి వీచినందువల్ల ఆ సుగంధం నా శరీరానికి లభించింది. కాబట్టి ఈ దివ్య సుగంధం, మీరు ఆఘ్రానిస్తున్నటువంటి సుగంధం ఫలితం ఏమిటంటే ఆ దివ్యలోకాల సందర్శనం. ఇది మీరు ఆవేశంతో అన్నా, ఆశీర్వాదంతో అన్నారో, ఆవేశంతో అన్నారో తెలియదు, కానీ ఇది నా మంచికే మేలు జరిగింది, ఈ విధంగా నేను పుణ్యలోకాలను చూడగలిగాను అని నాచికేతుడు అన్నప్పుడు ఆ తండ్రి ఔద్దాలకి కళ్ళమ్మట నీళ్లు జలజల రాల్తాయి.